ఈరోజు మనము రిస్టాక్స్ అనే డ్రగ్ యొక్క పిక్చర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రిస్టాక్స్ అనే డ్రగ్ ప్లాంట్ ఫ్యామిలీకి చెందింది. ఇది ఎనకార్డియేసి ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్. ఈ రిస్టాక్స్ యొక్క సింటమ్స్ని మనం అర్థం చేసుకోవడానికి, అలాగే మనం డైలీ ప్రాక్టీస్లో హెల్ప్ అయ్యే సింటమ్స్, కొన్ని ఇంపార్టెంట్ సింటమ్స్ ఉంటాయి. వాటిని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ రిస్టాక్స్ యొక్క స్పియర్ ఆఫ్ యాక్షన్ అనేది ఫైబ్రస్ టిష్యూ మీద, లిగమెంట్స్ మీద, మజిల్స్ మీద, స్కిన్ మీద దాని అఫినిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం, అంటే మజిల్లో కానీ, టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, ఓవర్ ఎగ్జర్షన్ వల్ల, ఓవర్ లిఫ్టింగ్ ఆఫ్ హెవీ వెయిట్స్ కానీ, అలాంటి కాజేషన్ వల్ల ఎప్పుడైనా మనకి స్ట్రెయిన్ అయినప్పుడు, టెండాన్స్ కానీ, మజిల్స్ కానీ స్ట్రెయిన్ అయినప్పుడు మనకి రిస్టాక్స్ అనే డ్రగ్ గుర్తు రావాలి. అలాగే కాజేషన్లో కోల్డ్ వెదర్, అలాగే బాగా జిమ్ చేసి బాగా ఒళ్ళు స్వెట్టింగ్ ఎక్కువ పట్టినప్పుడు, సడన్గా మనము ఏసీలోకి వెళ్ళినా, లేదా సడన్గా రెయిన్లో తడిసినా, లేదా సడన్గా వాటర్ బాత్ చేయడం వల్ల ఈ సప్రెస్డ్ స్వెట్ వల్ల కూడా కంప్లైంట్ స్టార్ట్ అయితే అప్పుడు మనకి రిస్టాక్స్ అనే డ్రగ్ గుర్తు రావాలి. అలాగే ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఏంటంటే, ఈ రిస్టాక్స్ ఫైబ్రస్ టిష్యూ మీద యాక్ట్ చేస్తుంది, ప్లస్ అక్కడ స్టిఫ్నెస్ క్రియేట్ అవుతుంది. స్టిఫ్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఆ స్టిఫ్నెస్ ఎక్కువ అయ్యి ఫస్ట్ మూమెంట్ ఎగ్రివేట్ అవుతుంది, పెయిన్ ఎగ్రివేట్ అవుతుంది. కొంత దూరం నడిచాక పెయిన్స్ తగ్గుతాయి. సో ఈ క్యారెక్టరిస్టిక్ మోడాలిటీ అనేది రిస్టాక్స్లో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఈ సిమ్టమ్ అనేది మనకి కొన్ని కేసెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీలో ఉంటుంది, కొన్ని కేసెస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. కానీ దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కువసేపు రెస్ట్లో ఉన్నప్పుడు మజిల్ అనేది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగ్గా లేక ఆ పొజిషన్లో ఫైబ్రస్ టిష్యూ అనేది ఇన్ఫ్లమేటరీ ఎక్సుడేట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. దానివల్ల అక్కడ వాపు, స్వెల్లింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో, మూమెంట్ చేయడం వల్ల ఈ ఫైబ్రస్ టిష్యూ లింబర్స్ అప్ అయ్యి మజిల్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల పెయిన్ కొంత రిలీఫ్ ఉంటుంది. సో మనం ఒక సిమ్టమ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే మనం ఆ సిమ్టమ్ మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. అలాగే స్కిన్కి కంప్లైంట్స్, స్కిన్కి సంబంధించి ఇది సెల్యులైటిస్లో, ఎరిసిపిలాటస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కూడా మనకి వెసిక్యులర్ ఎరప్షన్స్లో రిస్టాక్స్ చాలా మంచి డ్రగ్. సో ఈ రకంగా మనం ఆ డ్రగ్ యొక్క కాజేషన్ని, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆ డ్రగ్ని మనం కరెక్ట్గా క్లినికల్ ప్రాక్టీస్లో యూజ్ చేయగలుగుతాం.